హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రీసెంట్లీ చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ 2022కి సంబంధించి 8,000 వరకు మనకి ఎంటీఎస్ అండ్ హవల్దార్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను. మీరు కనుక వీడియోస్ చూసినప్పుడు ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. ఎట్ ది సేమ్ టైం నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీటికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్, అలాగే హవల్దార్ జాబ్స్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. జాబ్ ప్రొఫైల్ అంటే మనకి ఈ జాబ్ గెట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీఎస్ జాబ్ గెట్ చేస్తే లేదా హవల్దార్ జాబ్ గెట్ చేస్తే మన ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, మనం చేయాల్సిన పనులు ఏంటి, మనకి శాలరీస్ ఎలా ఉంటాయి, ఇటువంటి డీటెయిల్స్ అనేది ఉంటాయి జాబ్ ప్రొఫైల్స్లో. సో ఆల్రెడీ మీకు నేను లాస్ట్ సండే హవల్దార్ జాబ్స్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. అంటే హవల్దార్ జాబ్ గెట్ చేస్తే మనకి ఎటువంటి శాలరీ వస్తుంది, మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి, మనకి ఎటువంటి ప్రమోషన్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చాలామంది చూశారు. ఒకవేళ మీరు ఆ వీడియో చూస్తుండకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంటీఎస్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే చూసుకుంటే మనకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కనబడుతుంది. ఎట్ ది సేమ్ టైం మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి మార్చి 22వ తారీఖున రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే లాస్ట్ మంత్ 22వ తారీఖున రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అదేంటంటే యాక్చువల్లీ మన ఛానల్కి సంబంధించినటువంటి యాప్ ఏదైతే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉందో ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్, ఆ యాప్లో మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్కి సంబంధించినటువంటి ఫుల్ ఆన్లైన్ కోర్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా అందరూ అఫోర్డబుల్ చేయగలిగినటువంటి చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ప్రైస్కే లాంచ్ చేయడం జరిగింది. ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు 999 రూపాయలు మాత్రమే, అంటే 1000 రూపాయల కన్నా తక్కువే. మీకు వ్యాలిడిటీ కూడా మీకు 1 ఇయర్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 ఇయర్ వరకు మీరు ఈ క్లాసెస్ని ఎప్పుడు కావాలితే అప్పుడు చూడొచ్చు. అలాగే మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు ఈ కోర్సుని కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. అదైతే గుర్తుంచుకోండి. మీకు కేవలం 999 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. త్వరలోనే మీకు వీటికి సంబంధించిన ది బెస్ట్ బుక్స్ను కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక మనం ఏదైతే జాబ్ ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ డీటెయిల్స్. ఆన్లైన్లోని అలాగే వెబ్సైట్లోని ఏవైతే ఇచ్చినటువంటి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్కి నేను ఇంకా ఆన్లైన్లో సెర్చ్ చేసి డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా తెలుసుకొని నేను క్రియేట్ చేసినటువంటి పీడిఎఫ్ ఇది. ఇందులో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి. సో ఇప్పుడు మనం డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్కి అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ కనుక మీరు గెట్ చేయాలనుకుంటే మీకు ఉండాల్సినటువంటి వయసు మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంతవరకు అప్లై చేయొచ్చు, ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు నేను అండర్లైన్ చేస్తున్నాను ఎస్ఎస్సి ఎంటీఎస్ ఏజ్ లిమిట్. ఇక్కడ మీరు క్లియర్గా కనబడుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక మనం ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే మీకు ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అంటే కనీస వయసు, అంటే అప్లై చేసే అభ్యర్థికి కనీసంగా మినిమం 18 సంవత్సరాల వయసు ఉండాలి. ఒకవేళ మీకు 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోలేరు ఫ్రెండ్స్. అది మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఎట్ ది సేమ్ టైం 25 సంవత్సరాల వయసు దాటి ఉండకూడదు. ఇక్కడ మీకు నేను జూమ్ చేస్తాను చూడండి. 25 సంవత్సరాల వయసు అనేది దాటి ఉండకూడదు అప్లై చేసే క్యాండిడేట్. అలా అయితేనే జాబ్స్కి అప్లై చేయగలరు. అయితే ఈ మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఏదైతే ఏజ్ లిమిట్స్ ఉన్నాయో ఇవి అన్రిజర్వ్డ్ కేటగిరీ. అంటే మనం ఓపెన్ కేటగిరీ ఎవరైతే అనుకుంటాం వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. రిమైనింగ్ కేటగిరీ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏజ్ లిమిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. అంటే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. అంటే వయో పరిమితిలో కొన్ని సడలింపులు అనేవి ఇవ్వడం జరుగుతాయి. ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకుంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఉంటుంది. జనరల్గా మనకి అప్లై చేయడానికి మినిమం 18, మ్యాక్సిమం 25 సంవత్సరాలు ఉన్నాం కదా. ఈ ఏజ్ రిలాక్సేషన్స్ వల్ల అంటే వయో సడలింపుల వల్ల ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 30 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ 28 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ 35 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు 40 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. ఎందుకంటే మీకు ఏదైతే కమ్యూనిటీ ఉందో కమ్యూనిటీ రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి.
ఒకవేళ మీరు ఓబీసీ అయి ఉంటే 38 ఇయర్స్ వరకు అంటే 38 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. ఇవైతే మనకి ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఉండవు. టైపింగ్ సంబంధించి కానీ లేదా వేరే ఎక్స్పీరియన్స్ ఉండాలి అటువంటి క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్తోనే అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు ఏవైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మనం చేయాల్సిన పనులు ఏంటి, తర్వాత మనకి ఎటువంటి కర్తవ్యం ఉంటుంది అంటే వర్క్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏవైతే రికార్డ్స్ ఉంటాయో మనకి ఆఫీస్లో రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది మన మెయిన్ అండ్ ప్రైమరీ వర్క్. మన మెయిన్ అండ్ ప్రైమరీ వర్క్ చూసుకున్నట్లయితే ఆఫీస్లో ఏవైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీరు అండర్లైన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనపడట్లేదు, ఒకసారి నేను నార్మల్గా చూపిస్తాను. ఇక్కడ మీకు మెయింటెనెన్స్ రికార్డ్స్ అని క్లియర్గా కనపడుతుంది కదా. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనం ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో ఆఫీస్ ప్రెమిసెస్ అంటే ఆఫీస్ సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేయాల్సి అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే నథింగ్ లైక్ ఏదో ఆఫీసర్ టైప్ ఆఫ్ జాబ్ కాదు. ఏదైతే మనం ప్యూన్ అనుకుంటామో ఆ ప్యూన్ లేదా అటెండర్ కేటగిరీకి సంబంధించిన జాబ్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఓపెనింగ్ క్లోజింగ్ ఆఫ్ ఆఫీసెస్. మనకి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఆఫీసర్స్ ఎవరైతే అంటే వర్కింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో మెయిన్ వర్క్ చేసే స్టాఫ్ వాళ్ళు రావడానికంటే ముందే వీళ్ళు అక్కడికి ఆఫీస్కి అయితే వెళ్ళి ఆఫీస్ రూమ్స్ అన్నీ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాటిని సంబంధించినటువంటి క్లీనింగ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆఫీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికన్నా లేట్గా వెళ్ళి ఆఫీసెస్ రూమ్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఏవైతే ఫర్నిచర్ అయితే ఉంటుంది కదా, అక్కడ మనకి చైర్స్ ఏవైతే ఉంటాయో మనకి ఆఫీసెస్లో ఆ చైర్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా, వాటి ప్లేసెస్ అరేంజ్మెంట్స్లో ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాల్సిన డ్యూటీస్ అన్నీ కూడా ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కే ఉంటుంది. తర్వాత మనకి పోస్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ఈమెయిల్స్ అయితే ఉంటున్నాయి కదా, బట్ ప్రీవియస్ ఏవైతే మెన్షన్ చేసిన రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం ఏవైతే మనకి గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసర్స్కి కొన్ని పోస్టులు అయితే వస్తుంటాయి. ఆ పోస్టులను చూసుకుంటే కన్సర్న్ ఆఫీసర్ అంటే ఏ కేటగిరీ ఆఫీసర్కి పోస్ట్ వచ్చిందో ఆ పోస్ట్కి ఆ కేటగిరీ ఆఫీసర్కి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత వెహికల్స్ అనేవి డ్రైవ్ చేస్తూ ఉండాలి. ప్రజెంట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ప్రాబ్లం కాదు, జస్ట్ ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, జస్ట్ ఒక రూల్ మాత్రమే. ఇది మనకి ప్రజెంట్ మనకి అవసరం లేదు, బట్ ఏవైతే మెయిన్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను అంతే మాత్రం ఫ్రెండ్స్. తర్వాత వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్ అయితే ఉంటాయి. అంటే మనకి ఏవైతే ఆఫీసెస్ ప్రెమిసెస్ ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా కన్సర్న్ చేస్తుంటారు, వాటిని ఎప్పుడు కూడా మనం క్లీన్గా ఉండే విధంగా వాచ్ చేస్తూ ఉండాలి. అంటే సెక్యూరిటీ గార్డ్గా కూడా మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకి సన్న సుపీరియర్ ఎవరైనా ఉంటే, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ సుపీరియర్సే ఉంటారు, ఆ సుపీరియర్స్ ఎవరైనా అసైన్ చేసే వర్క్ ఉంటుంది కదా, అంటే ఇటువంటి వర్క్ చేయని చెప్పి పంపిస్తారు కదా, ఆ వర్క్స్ అనేది కంపల్సరీగా చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇవైతే మనకి ఎంటీఎస్ జాబ్కి సెలెక్ట్ అయితే మనకు ఉండేటటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అది గుర్తుంచుకోండి. ఇక శాలరీ విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీకు శాలరీ అయితే చెప్పాలి. శాలరీకి సంబంధించి చాలామంది చూస్తున్నారు కదా, శాలరీ చూసుకున్నట్లయితే మీకు 18,000 నుంచి 22,000 మధ్యన ఉంటుంది. బేసిక్ పే అయితే మీకు 18,000, బట్ అన్ని అలవెన్సెస్ యాడ్ అయితే మీకు 22,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఇక నెక్స్ట్ మీకు ప్రమోషన్స్ ఎలా ఉంటాయో కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ప్రమోషన్స్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ చూపిస్తున్నాను కదా, ఈ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఇక్కడ మీకు ఒకసారి క్లియర్గా కనబడతాయి, నేను కొంచెం పక్కకు వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ కింద జాయిన్ అవుతాం, అంటే ఎంటీఎస్ జాబ్ కింద జాయిన్ అవుతాం కదా. తర్వాత మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్గా ఉందంటే మనకి ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువ. మనకి 10th క్లాస్తో పాటు ఇంటర్ డిగ్రీ లాంటి క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయంటే తర్వాత మనం ఒక 10 years ఆ రేంజ్ ఆఫ్ వర్క్ చేసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏదైతే లోయర్ డివిజనల్ క్లర్క్ అనుకున్నాను కదా, ఎల్డీసీ, ఆ ఎల్డీసీ కింద సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను అండర్లైన్ చేస్తాను. ఎల్డీసీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ గెట్ చేసి ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి మనకు కూడా ఇంటర్మీడియట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉంటే మనం ఎల్డీసీగా కన్వర్ట్ అవుతాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ అప్పర్ డివిజనల్ క్లర్క్. యాక్చువల్లీ మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్ ఉంటుంది కదా, ఆ తర్వాత దాని కింద అసిస్టెంట్ అప్పర్ డివిజనల్ క్లర్క్ ఉంటుంది. మనం లోయర్ డివిజనల్ క్లర్క్గా ఇంకొక 5 years లేదా 8 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మనం అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉంటాం. అది కూడా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అవుతాం. ఒకవేళ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోతే లోయర్ డివిజన్ క్లర్క్గానే ఉండిపోతాం, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటాయి. తర్వాత ఆ క్వాలిఫికేషన్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది అనుకుంటే, అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా మనం అయిపోయాం అనుకుంటే, తర్వాత రిటైర్మెంట్ అయిపోయే స్టేజ్కి ఫైనల్గా మనం డివిజన్ క్లర్క్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
మోస్ట్ ప్రాబబ్లీ అప్పటికి కూడా మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే లేదా ప్రమోషన్స్ అనేవి ఎర్లీగా వస్తే సెక్షన్ ఆఫీసర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే టోటల్గా స్ట్రక్చర్ ప్రకారం మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ కింద జాయిన్ అయితే తర్వాత మనకి ప్రమోషన్ చూసుకున్నట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్ వస్తుంది, తర్వాత అసిస్టెంట్ అప్పర్ డివిజనల్ క్లర్క్, తర్వాత అప్పర్ డివిజనల్ క్లర్క్, ఫైనల్గా మనకి సెక్షన్ ఆఫీసర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను, 10th క్లాస్ ఒక్కటే మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్గానే ఉండిపోతారు. మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ గెట్ చేస్తే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్రీజ్ అవుతే మీరు అప్పుడు లోయర్ డివిజన్ క్లర్క్ అవుతారు. అప్పటికి మళ్ళీ మీకు డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉందంటే మీరు అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అవుతారు, తర్వాత మీరు అప్పర్ డివిజన్ క్లర్క్, ఫైనల్గా సెక్షన్ ఆఫీసర్ అవుతారు. ఇదంతా కూడా సర్కిల్లో నడుస్తుంది. అంటే అది కూడా మీరు రిటైర్ అయ్యే టైంకి, మీరు రిటైర్ అయ్యే లాస్ట్ 3 years 4 years లోపు మీరు సెక్షన్ ఆఫీసర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇవైతే ప్రమోషన్కి సంబంధించిన డీటెయిల్స్. కంప్లీట్గా ఏవైతే ఎంటీఎస్కి సంబంధించి మీరు అడుగుతున్నటువంటి జాబ్ ప్రొఫైల్స్, అంటే ఎటువంటి వర్క్స్ చేయాలి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఏంటి, ఎలిజిబిలిటీస్ ఏంటి అని అడుగుతున్నారో అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఎట్ ది సేమ్ టైం మీకు చూసుకున్నట్లయితే 999 రూపాయలకే ఈ కోర్స్ అనేది కంప్లీట్గా 1 year వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ మీకోసం వెయిట్ చేస్తుంది. మన యాప్కి సంబంధించి క్లిక్ చేసి వెంటనే కోర్స్ అయితే పర్చేస్ చేసి మీ ప్రిపరేషన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయితే చేసి జాబ్ అనేది గెట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు. ఇలా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మనం మర్చిపోమాకండి.